హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బీఎడ్ 4th సెమిస్టర్లో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేటువంటి పేపర్లో సెకండ్ యూనిట్ వచ్చేసి ఒక టాపిక్ అండి, ఇంపార్టెన్స్ ఆఫ్ నీడ్ అండ్ స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అండ్ రీజనరేషన్. ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ గురించి కదా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు రీజనరేషన్, అసలు ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఈజ్ ది బ్రాడ్ టర్మ్ ఫర్ ఎనీథింగ్ దట్ ఫర్దర్స్ ది గోల్ ఆఫ్ మేకింగ్ లైఫ్ మోర్ సస్టైనబుల్ ఫర్ ది ప్లానెట్. ఏంటంటే మనం తీసుకునే యాక్షన్, ఎలాంటి యాక్టివిటీ అయినా సరే అది ఎర్త్ మీద ఉన్నటువంటి లైఫ్ని సస్టైనబుల్గా అంటే సుస్థిరంగా ఉంచగలిగితే, లైఫ్ని అంటే సుస్థిరమైనటువంటి జీవనాన్ని ఇవ్వగలిగితే దాన్ని కన్జర్వేషన్ అంటారు. అల్టిమేట్లీ పీపుల్ వాంట్ టు హెల్ప్ ద ప్లానెట్ సర్వైవ్ న్యాచురల్లీ అండ్ విత్ నో నెగటివ్ ఇంపాక్ట్ ఫ్రమ్ ది హ్యూమన్ రేస్, హెల్పింగ్ ది ప్లానెట్ సేఫ్ అండ్ హెల్దీ. అంటే ఈ కన్జర్వేషన్ వల్ల ఏమవుతుంది అంటే మన హ్యూమన్స్ వల్ల, మన యాక్షన్స్ వల్ల ఈ నేచర్కి, ఈ ఎర్త్కి ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ లేకుండా సేఫ్గా హెల్దీగా ఉండగలుగుతాం. ఈ కన్జర్వేషన్ మీద ఉన్నటువంటి ఒపీనియన్స్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అన్నది సస్టైనబుల్గా యూస్ చేసుకోవాలి, అంటే అవసరమైన మట్టికే. రిసోర్సెస్ అన్నటువంటివి మనకున్నటువంటి నీడ్స్ బట్టి యూస్ చేసుకోవాలి, ఎక్కువగా వేస్ట్ చేయకుండా. రిసోర్సెస్ యూజ్ టు మీట్ present day needs without jeopardize supply for the future generations. అంటే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే యూస్ చేసుకోవాలి రిసోర్స్ అన్నటువంటివి. అంతేగాని మనకి ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా లేకుండా, మనకి అవసరంగా లేకపోయినా తెచ్చిపెట్టేసుకుని వేస్ట్ చేయకూడదు. అలా ఎంతవరకు నీడ్ ఉందో అంతవరకే లిమిటెడ్గా వాడుకోవాలి, ఎక్కువగా యూస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ల్యాండ్ని కనుక ప్రాపర్గా యూస్ చేయలేదు, మేనేజ్ చేయలేదు అంటే, ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, దాన్ని కనుక మన హ్యూమన్స్ యాక్టివిటీకి యూస్ చేసామనుకోండి, ఏమవుతుంది? ఎన్విరాన్మెంట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. మన కన్జర్వేషన్ మెథడ్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ గిఫర్డ్ పించర్ట్ అనేటువంటి ఆయన వచ్చేసి కన్జర్వేషన్ మూమెంట్కి లీడర్. ఈయనెవరు? కన్జర్వేషన్ మూమెంట్కి లీడర్. ఏమైంది? యుఎస్ అనేది ఎక్స్పాండ్ అయ్యింది. ఒకప్పుడు యుఎస్ అనేది ఎక్స్పాండ్ అయినప్పుడు ఏమవుతుంది? ల్యాండ్ అన్నది, యుఎస్లో ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం, ఫారెస్ట్ ల్యాండ్ అంతా కూడా హ్యూమన్ యూజ్కి అన్నది యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అప్పుడేమవుతుంది? ఈ సా ఫారెస్ట్ యాజ్ ఎ వాల్యుబుల్ సోర్స్ ఆఫ్ టింబర్. ఏమైందంటే యుఎస్ ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది, అలాగే ల్యాండ్ మొత్తం హ్యూమన్స్ కోసమే యూస్ చేయబడింది. హ్యూమన్ యాక్టివిటీస్ కోసం, హౌస్ హోల్డ్ కానీ ఇంకేదైనా అదర్ యాక్టివిటీస్ కోసం. అప్పుడు ఈయన ఏమనుకున్నారు అంటే, ఇది ఫారెస్ట్ అన్నది టింబర్ అంటే కలప, దానికి చాలా మెయిన్ సోర్స్, వాల్యుబుల్ సోర్సు. ఫారెస్ట్ అనేది టింబర్కి వాల్యుబుల్ సోర్స్. ఇంకా ఏమనుకున్నారంటే, ఈయన న్యాచురల్ రిసోర్సెస్ని యూస్ చేసుకుంటూనే ఈ ల్యాండ్ కూడా డెవలప్ చేస్తూ ఉండాలి సైమల్టేనియస్గా. జస్ట్ యూజ్ అనే విధంగా కాకుండా యూజ్ చేసుకుంటూ, అలాగే దాన్ని డెవలప్ చేసుకుంటూ కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఆయన ఏం చేశారు? ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది కాస్త ఎలా కన్వర్ట్ అయింది అంటే యుఎస్ ఫారెస్ట్ సర్వీస్ కింద కన్వర్ట్ అయింది. పించోట్ అనే ఈయన ఈ ఫారెస్ట్ సర్వీస్కి చీఫ్ కింద వర్క్ చేశారు. అలాగే ఈయన ఆర్గనైజేషన్కి చీఫ్ కింద కూడా వర్క్ చేయడం జరిగింది. ఈ చీఫ్గా వర్క్ చేసినప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ అన్నది కన్జర్వేషన్ మెథడ్ని అడాప్ట్ చేసుకుంది. దేనికి అడాప్ట్ చేసుకుంది అంటే ల్యాండ్ని మేనేజ్ చేయడానికి అడాప్ట్ చేసుకుని ఏం చేసింది? గవర్నమెంట్ ఏదైతే మేనేజ్ చేయాల్సిన ల్యాండ్ ఉందో దాన్ని గవర్నమెంట్ అంటుండేటువంటి ల్యాండ్ని ఇంక్రీజ్ చేసుకుందనమాట. వై వీ షుడ్ సేవ్ ది ఎన్విరాన్మెంట్. మనం ఈ ఎన్విరాన్మెంట్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి అంటే, మన లైఫ్కి అవసరమైనటువంటివి అన్నీ కూడా, ఇప్పుడు మనం ఎయిర్ తీసుకుంటున్నాం,
ఆక్సిజన్ తీసుకుంటున్నాం, అలాగే వాటర్ తీసుకుంటున్నాం. మనకి కావాల్సిన ఎనర్జీ ఫుడ్ ఫామ్లో కానీ లేదా ప్లాంట్స్కి అయితే లైట్ ఫామ్లో కానీ, అలాగే మనం ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైతే మనం ఉండేటువంటి హ్యాబిటేట్ ఏదైతే ఉంది, ఇవన్నీ మనకి ఎక్కడ నుంచి తీసుకుంటున్నాం మనం అంటే ఎన్విరాన్మెంట్ నుంచి తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసినప్పుడే కదా మన లైఫ్ కూడా సస్టైనబుల్గా ఉంటుంది. అందుకోసం అయినా మనం ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఈ ఎన్విరాన్మెంట్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటే, ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫుడ్ అనేది క్లైమేట్ చేంజ్లో ఎలా దాని రోల్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుంటున్నాం, ఆ ఫుడ్ చైన్లో ఉన్నటువంటి లో లెవెల్లో ఉంది. మనం తీసుకునే ఫుడ్ చైన్లో ఎంత లో లెవెల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ చైన్ చూసుకున్నాం అంటే ఫస్ట్ ప్లాంట్స్, ఆ తర్వాత దాని మీద డిపెండ్ అయినటువంటి హెర్బివోరస్ యానిమల్స్, అలాగే వాటి మీద డిపెండ్ అయినటువంటి కార్నివోర్స్, అలా ఉంటుంది కదా. లో లెవెల్ అంటే ప్లాంట్స్, ఇలా ఇవన్నీ కూడా లో లెవెల్ కింద వస్తాయి అన్నమాట. ప్లాంట్స్, వాటి మీద డిపెండ్ అయినటువంటి హెర్బివోర్స్, ఇవన్నీ లో లెవెల్లో ఉన్నట్టు. హౌ ఎనర్జీ యూస్ టు ప్రొడ్యూస్, అలాగే ఆ ఫుడ్ లెవెల్ ఏంటి, అలాగే ఎంత ఎనర్జీ యూస్ చేసుకుంది ప్రొడ్యూస్ అవ్వడానికి, ఈ ఫుడ్ ఆర్గానిక్గా గ్రో అయిందా, కెమికల్ యూస్ చేసి గ్రో అయిందా, అలాగే ఈ ఫుడ్ ఎంత దూరం ట్రావెల్ చేసింది అన్న ఫ్యాక్టర్స్ అన్నీ కూడా క్లైమేట్ చేంజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మనం న్యాచురల్ క్రాప్ యూస్ చేసామనుకోండి, అది లెస్ వాటర్ తీసుకుంటుంది, అలాగే ప్రొడక్షన్ కూడా తక్కువగా ఉంటుంది. అదే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ యూస్ చేస్తామనుకోండి, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్కి ఈల్డ్ బాగా వస్తుంది. ఈల్డ్ కోసం ఏం చేస్తుంది, వాటర్ ఎక్కువ కావాలి, వాటర్ అలాగే దానికి కావాల్సిన ఎనర్జీ సప్లై కూడా ఎక్కువ కావాలి. అంటే కెమికల్స్, మనకి ఇచ్చిన ఫర్టిలైజర్స్, న్యాచురల్గా ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ సరిపోవు. ఇప్పుడు మనకి ఎక్కువ ఈల్డ్ రావాలంటే దానికి తగ్గటువంటి రిసోర్స్లను ఉండాలి కదా. రిసోర్స్లు అంటే దానికి కావాల్సిన ఫర్టిలైజర్స్, అంటే ఎక్కువ కెమికల్ ఫర్టిలైజర్స్ని కూడా మనం యూస్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఈల్డ్ కూడా బాగున్నప్పుడు, ఎక్కువ ప్రొడక్షన్ వచ్చినప్పుడు దానికి పెస్ట్ కూడా ఎక్కువ పడుతుంది. అప్పుడు ఏం చేయాలి, మనం పెస్టిసైడ్స్ కూడా ఎక్కువగా యూస్ చేయాలి. సో న్యాచురల్గా వచ్చేటువంటి వాటికి, న్యాచురల్ క్రాప్స్కి ఈల్డ్ తక్కువ ఉంటుంది, కానీ ఈల్డ్ ఎక్కువ కావాలని మనం జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్కి షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుంది, కెమికల్స్ ఎక్కువ యూస్ చేసుకోవాల్సి వస్తుంది, అలాగే పెస్టిసైడ్స్ కూడా ఎక్కువ యూస్ చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి క్లైమేట్ అనేది చేంజ్ అయిపోతుంది, పొల్యూషన్ ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. అలాగే మన లోకల్ ఉన్నటువంటి ఫుడ్ని యూస్ చేసామనుకోండి, మనకు అవైలబుల్గా ఉన్న ఫుడ్ని, దానివల్ల మనకి ఎలాంటి పొల్యూషన్ ఉండదు, అది ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. అదే మన ఏదన్నా కొత్త వెరైటీని, లేదు ఇక్కడ మనకి యాపిల్స్ అవైలబుల్గా ఉండవు, కాశ్మీర్ నుంచి ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అలా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అక్కడి నుంచి ఇక్కడికి ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కొంత ఫ్యూయల్స్ అన్నది యూస్ చేసుకుంటుంది. దట్ లీడ్స్ టు పొల్యూషన్ అన్నమాట. అలాగే మీట్ అన్నది క్లైమేట్ చేంజ్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, ఇక్కడ మీట్ అన్నది లార్జ్ కంట్రిబ్యూటర్ కింద ఉంటుందన్నమాట. అలాగే ఈ లైవ్ స్టాక్ అన్నది టోటల్గా ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్లో 18% వరకు ఇవే ప్రొడ్యూస్ చేస్తున్నాయంట, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని. ఇక్కడ లైవ్ స్టాక్ అంటే ఏంటి, లైవ్ స్టాక్ అంటే డొమెస్టికేటెడ్ యానిమల్స్ అనమాట. ఏవైతే మనం ఫుడ్ కోసం, ఫైబర్ కోసం, అలా మనం అగ్రికల్చర్ పర్పస్లో మనం వీటిని గ్రో చేసుకుంటాం, వాటిని అలాంటి యానిమల్స్ని మనం లైవ్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. ఈ లైవ్ స్టాక్ అన్నది 1 kg బీఫ్ ప్రొడ్యూస్ చేయాలంటే 5 to 7 kilograms ఆఫ్ గ్రెయిన్ అన్నది యూస్ చేసుకుంటుంది. ఈ గ్రెయిన్స్కి మళ్ళీ ఎనర్జీ, వాటరు, ట్రాన్స్పోర్టేషన్ కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హెన్స్నే గ్రో చేసామనుకోండి, 1 kg చికెన్ కావాలంటే 5 to 7 kgs ఆఫ్ గ్రెయిన్స్ అనేవి అవి తీసుకోవాలి. ఏదో రైస్ కానీ లేదా మిల్లెట్స్ కానీ ఇలాంటివి గ్రెయిన్స్ ఏదైనా తీసుకోవాలన్నమాట. మరి ఈ గ్రెయిన్స్కి ఎనర్జీ కావాలి కదా, వాటికి ఆ గ్రెయిన్స్ కూడా ఎనర్జీ కావాలి, వాటర్ కావాలి. ఆ గ్రెయిన్స్ మళ్ళీ చవడానికి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ కావాలి. ట్రాన్స్పోర్టేషన్ వల్ల పొల్యూషన్ వస్తుంది. అలాగే తీరా మనం ఫీడ్ చేసిన తర్వాత మనం ఏదైతే పౌల్ట్రీ ఉందో, ఏదైతే లైవ్ స్టాక్ ఉందో, దాని నుంచి కూడా అవి కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
కెమికల్స్ అనేవి క్లైమేట్ చేంజ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? ఎలా అంటే మనం అగ్రికల్చర్లో యూస్ చేసేటువంటి ప్రాక్టీసెస్ కూడా బాగా ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట. మనం ఎక్కువ అగ్రికల్చర్లో వచ్చేసి పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ అవి ఎక్కువ యూస్ చేస్తాం కదా ఈ రోజుల్లో. అయితే అవి ఎక్కడి నుంచి ఎలా తయారవుతాయి అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి కూడా తయారవుతాయి. పెస్టిసైడ్స్ని కానీ కెమికల్స్ని కానీ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఏమవుతుంది, అవి కూడా కొంత ఎనర్జీ యూస్ చేసుకుంటాయి, అలాగే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. స్టడీస్ ఏం చెప్పాయంటే కెమికల్ ఫార్మింగ్ అన్నది ఆర్గానిక్ ఫార్మింగ్ కన్నా ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుందంట. మనం కెమికల్ ఫర్టిలైజర్స్ని యూస్ చేసాం అనుకోండి, ఆ ఫర్టిలైజర్స్లో ఏముంటుంది, ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది. నైట్రోజన్ సాయిల్ ఎలా కన్వర్ట్ అవుతుంది, నైట్రస్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. నైట్రస్ ఆక్సైడ్ అన్నది ఏం చేస్తుంది, మళ్ళీ ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ చెప్పుకుంటాం కదా. వీటిలో కార్బన్ డైఆక్సైడ్ కన్నా నైట్రస్ ఆక్సైడ్ అనేది 300 times మోర్ పవర్ఫుల్. హీట్ని ఎక్కువగా ట్రాప్ చేసేస్తుంది అనమాట ఎర్త్ మీద. అదే మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని యూస్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని తయారు చేయాలంటే ఏం చేస్తాం, మనం కంపోస్ట్నే యూస్ చేస్తాం. ఫర్టిలైజర్స్ అనేవి కార్బన్ ఎక్కువ సాయిల్లోనే స్టోర్ చేస్తాయి, ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేయవు. సో మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ప్రాబ్లం అన్నది ఉండదు. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందన్నది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే యావరేజ్గా మనం తీసుకునే మీల్ వచ్చేసి ఫామ్ నుంచి మన ప్లేట్కి రావాలంటే అది 1200 kilometers అనేది ట్రావెల్ చేస్తుందంట. సో ఎన్విరాన్మెంట్ని కన్సర్వ్ చేయాలనుకుంటే మోస్ట్లీ ఫుడ్ అనేది ఆర్గానిక్ ఫుడ్నే బై చేయడానికి ప్రిఫర్ చేయండి. ఇంకా వీలైతే లోకల్ అవైలబుల్గా ఉన్న ఫుడ్ని తీసుకోండి, ఎందుకంటే ఎక్కువ ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ట్రాన్స్పోర్ట్కి ఫ్యూయల్ ఎనర్జీ లెస్ ఖర్చు అవుతుంది కాబట్టి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా ఉండదు. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్. ఎన్విరాన్మెంట్ని అసలు ఎందుకు కన్జర్వ్ చేయాలి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. మనం ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా, అలాగే యానిమల్ని, హ్యూమన్ యొక్క ఫుడ్ చైన్స్ని మనం మెయింటైన్ చేయాలన్నా, మన డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలనుకున్నా కూడా మనం ఎన్విరాన్మెంట్ అనేది కన్జర్వ్ చేయాలి. ఇలా ఎన్విరాన్మెంట్ని కన్జర్వ్ చేయడం వల్ల హ్యూమన్స్కి చాలా ఇంప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓజోన్ లేయర్ని ప్రిజర్వ్ చేసాం అనుకోండి, దానివల్ల ఏంటి యూజు అంటే అది సన్ నుంచి వచ్చేటువంటి యూవీ రేస్ అన్నటువంటివి ఎర్త్ మీదకి రాకుండా ప్రివెంట్ చేస్తుందన్నమాట. మనకి సన్ రేస్లో ఏముంటాయి, విజిబుల్ రేసు, అల్ట్రావైలెట్ రేసు, అలాగే అయానిక్ రేస్ ఇవన్నీ ఉంటాయి కదా. వీటిలో యూవీ రేస్ అనేవి డేంజరస్ అనమాట. వాటి వల్ల మనకి ఏమవుతుందంటే క్యాన్సర్, అలాగే మనకి ఏజింగ్ అయిపోతుంది, మన స్కిన్ క్యాన్సర్ లాంటివన్నీ వస్తాయి. అది మనం ఓజోన్ లేయర్ కనుక ప్రిజర్వ్ చేసినట్లయితే, అంటే ఫ్రిడ్జ్ నుంచి వచ్చేటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇలాంటి వాటిని మనం కొంచెం తగ్గించగలిగితే, ఇంకా ఓజోన్ లేయర్ని మనం ప్రిజర్వ్ చేసుకోగలిగితే మన యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఫుడ్ చైన్స్. ఈ ఫుడ్ చైన్స్లో వచ్చే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్లో కూడా మనకి చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఇండస్ట్రియల్ రన్ ఆఫ్ అంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఎఫ్లుయెంట్స్, ఏదైనా పొల్యూటెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం ఎక్కువగా రిలీజ్ చేసేస్తాం కదా సీస్లోకి, అలాగే రివర్స్లోకి. వాటి వల్ల ఏమవుతుంది, దాంట్లో గ్రో అయ్యేటువంటి ఆల్గే గ్రోత్కి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆల్గే మీద ఫర్దర్గా ఏమవుతుంది, ఈ ఆల్గే మీద ఏవైతే డిపెండ్ అయ్యే క్రియేచర్స్ ఉన్నాయో, వాటర్లో ఉండేటువంటి క్రియేచర్స్ ఉన్నాయో అవి డిక్రీజ్ అయిపోతాయి. అలాగే మనకి సీ ఫుడ్ ఏదైతే ఉంది, అలాగే సీలో ఉన్నటువంటి లైఫ్ ఏదైతే ఉందో అది తగ్గిపోవడం, దాని నుంచి మనకి హ్యూమన్స్కి వచ్చేటువంటి బెనిఫిట్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఫాజిల్ ఫ్యూయల్స్ ప్రిజర్వేషన్ అనేది హ్యూమన్స్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి మనకి ఎనర్జీ సోర్స్లో డామినెంట్ అనమాట. ఈ ఆయిల్ పైప్ లైన్స్ అప్పుడు కానీ, లేకపోతే ఆయిల్ డ్రిల్లింగ్ అప్పుడు కానీ, లేకపోతే మెరైన్లో మనకి సీలో అవి ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు కానీ ఆయిల్స్ అనేవి పడిపోతాం అనమాట. వాటిని ఆయిల్ స్పిల్లేజ్ అంటారు. అలాంటప్పుడు కానీ ఏమవుతుందంటే అవి మెరైన్ ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి.
డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల మెరైన్ వాటర్ మీద అలా ఒక లేయర్ కింద ఫామ్ అయిపోయి దానివల్ల ఏమవుతుంది ఎఫెక్ట్ అంటే ఆక్సిజన్ అది అందక ఏదైతే మెరైన్ కానీ లేకపోతే వాటర్లో ఉన్నటువంటి లైఫ్ ఏదైతే యానిమల్స్ ఉంటాయో యానిమల్స్ కానీ మెరైన్ లైఫ్ ఏదైతే ఉంటుందో వాటికి ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. అవి చనిపోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీని కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. వీడియో మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ ఫామ్లో రావాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.